తెలంగాణలో ప్రజలేమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది? ఏంది ఉంది? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పార్టీ పనితీరు ఎలా ఉంది? గతంలో పనితీరు ఎలా ఉండేది? ప్రజలు ఏమనుకుంటున్నారు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లాలో మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుంజుకుందా? బీజేపీ ఏమైనా ప్రభావం చూపిస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు ఓటు వేయబోతున్నారు ఇప్పుడు చూద్దాం. మెదక్ సంబంధించినటువంటి రిజల్ట్ చూస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, మెదక్లో కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని మన మెదక్ నియోజకవర్గ ప్రజలను అడిగినప్పుడు అవును ఉంది అనే వాళ్ళ సంఖ్య 40.47% అయితే లేదు అనే వాళ్ళ సంఖ్య 42.85%. ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య దాదాపు 16.66% పైగా ఉంది. సో ఓవరాల్గా నెక్ టు నెక్ ఉన్నట్టయితే కనపడుతూ ఉంది. కానీ ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు మాత్రమే పూర్తయింది, ఆయన కొంచెం సమయం ఇవ్వాలి కదా అనే వాళ్ళు కూడా ఎక్కువ మంది కనపడ్డారు మనం శాంపుల్స్ తీసుకున్నప్పుడు. సో కంపారిజన్ అయితే స్టార్ట్ అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లుండే, రేవంత్ ఉన్నప్పుడు ఇట్లుంది, రేవంత్ ఇది మంచి చేశారు, కేసీఆర్ అది చేయలేకపోయారు, ఇలాంటి కంపారిజన్ ఉంది. సో ఓవరాల్గా మాత్రం రిజల్ట్స్, సర్వే రిజల్ట్స్ అయితే ఇది పనితీరు విషయంలో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు రుణమాఫీ, రైతు భరోసా పట్ల మెదక్ నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటే ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య 47.85% అయితే లేము అనే వాళ్ళ సంఖ్య 57.14%. మెదక్ కూడా దాదాపుగా గ్రామీణ ప్రాంతం సంబంధించినటువంటి నియోజకవర్గమే, గ్రామీణ నేపథ్యం ఉన్న ఓటర్లే ఎక్కువగా. సో వ్యవసాయ ఆధారిత ప్రాంతమే కాబట్టి సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని అంటే 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 23%, 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 45.23%, 75 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 19% పైచిలుకు ఉంటాయి. 100కు 100 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 11%కు పైగా ఉంది. సో ఇది మా పాలనకు సంబంధించినటువంటి మార్కుల సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కీలకమైనటువంటి క్వశ్చన్, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే అవును బెటర్ అనుకునే వాళ్ళ సంఖ్య 47.61% అయితే కాదు అనే వాళ్ళ సంఖ్య 52.38%. ఇంకా ఆశలు పెట్టుకున్నారు, మాకు ఉద్యోగాలు వస్తాయనే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి రిజల్ట్స్లో మాత్రం బెటర్ అనుకోలేము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా అయితే కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్వశ్చన్ కీలకం, ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు కొడుకు మైనంపల్లి రోహిత్ మెదక్ నియోజకవర్గం నుంచి ఈసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అంతకుముందు మెదక్లో మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆ తర్వాత ఆయన ఇటు మేడ్చల్ జిల్లాకు షిఫ్ట్ అయ్యారు, మల్కాజ్గిరి నియోజకవర్గంకి. అక్కడ తన కొడుకుకి టికెట్ తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన మైనంపల్లి రోహిత్ పరిస్థితి ఎలా ఉంది, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని అడిగితే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 28% పైచిలుకు ఉంటే బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 47% పైగా ఉంది. మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య 23.80%. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, మొన్న మెదక్కి వరదలు వచ్చాయి, అక్కడ చాలా నష్టపోయారు రైతులు. ఆ రైతులకు సంబంధించినటువంటి కొంత కోపం కూడా ఈ రిజల్ట్స్లో, ఈ సర్వేలో కొంత కనపడతా ఉంది. ఎందుకంటే మమ్మల్ని పూర్తిగా ఆదుకోలేకపోయారు అనేది అయితే కొంత రైతుల్లో అసంతృప్తి అయితే చాలా స్పష్టంగా ప్రభుత్వం మీద ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి అని మనం మెదక్ నియోజకవర్గ ప్రజలను అడిగితే 42% పైగా పైచిలుకు ప్రజలు బాగుంది అంటే 57% పైచిలుకు ప్రజలు బాగోలేదు అనేటువంటి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే ఓవరాల్గా కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, 54% పైగా. అయ్యింది అనే వాళ్ళ సంఖ్య 16% అయితే లేదు, కానీ చేయలేకపోయినా కూడా నమ్మకం ఉంది చేస్తారనే వాళ్ళ సంఖ్య దాదాపు 28.57% ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరంకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అంటే అవును నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య దాదాపు 42.85% అయితే నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య 28% పైచిలుకు ఉంటే కాంగ్రెస్ ప్రచారం ఏది అనే వాళ్ళ సంఖ్య కూడా దాదాపు 28% పైచిలుకు ఉంది. ఓవరాల్గా మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని గత అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదైతే ప్రధాన ఎన్నికలకు సంబంధించినటువంటి విమర్శ ఉందో బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ సర్కార్పై,
దానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు అవును కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఇంకా కూడా నమ్ముతున్నాము అని అయితే చాలా స్పష్టంగా చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా? గుర్తుంచుకోవాలి, మెదక్, ఉమ్మడి మెదక్ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట, కేసీఆర్కి సంబంధించినటువంటి జిల్లా అది, ఉమ్మడి మెదక్ జిల్లా. సో అలాంటి చోట కవిత కొత్త పార్టీకి మద్దతు ఇస్తారా అంటే ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 76.19% అయితే, ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య 19%గా ఉంది. ఇస్తాము అనే వాళ్ళ సంఖ్య 4.76%గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి మెదక్ నియోజకవర్గ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఓటేయబోతా ఉన్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారని మన మెదక్ నియోజకవర్గ ప్రజలను అడిగితే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 47.61% అయితే, బీఆర్ఎస్కి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 40%, బీజేపీకి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య అత్యల్పం దాదాపు 7% అయితే, ఇండిపెండెంట్లకు 4% పైగా ఉంది. సో ఓవరాల్గా ఎమ్మెల్యే పనితీరు పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ మెదక్ నియోజకవర్గ ప్రజలు ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం చాలా ఎక్కువగా అయితే కనపడతా ఉంది. సో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయితే అక్కడ మెదక్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కొనసాగే అవకాశం అయితే కనపడతా ఉంది.